హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇదైతే నేను తీసుకున్నాను తిల్లిని. సో తిల్లిని అయితే ఫ్రై చేసుకుందాం. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే దీన్ని మేమైతే తిల్లి అంటామండి. మళ్ళీ మీరేమంటారో నాకు తెలీదు, తెలుగులో ఏమంటారో నాకైతే తెలీదు. సో దిస్ ఇస్ తిల్లి. ఇది ఏమో నాకు డాక్టర్ తినమని చెప్పారు, బికాజ్ నాకు ఐరన్ కాస్త తక్కువగా ఉంది. సో అదైతే తెప్పించుకున్నాను. సో ఐ హ్యాడ్ జింజర్ గార్లిక్ పేస్ట్. అది ఎలా చేస్తారో నేను మీకు ఈరోజు రెసిపీ చూపిస్తాను. సో ఇదైతే నేనైతే ఇక్కడ యాడ్ చేసుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్. కొంచెం 1 టేబుల్ స్పూన్ అన్నట్టు యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకుందాం సాల్ట్. ఇది చాలా ఈజీ అండి రెసిపీ. జస్ట్ ఇలా అన్నీ కలిపేసి స్టవ్ మీద వేసేయడమే. ఇలా టర్మరిక్ పౌడర్, pinch of turmeric powder and red chili powder. కాస్త రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువగానే యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఇంత యాడ్ చేశాను. సో ఐ మిక్స్ దిస్. ఇవన్నీ మిక్స్ చేసేసి ప్యాన్ ఆయిల్ రెడీ చేసుకొని ప్యాన్ అందులో పెట్టేయడమే. ఇవి అంత ఈజీ రెసిపీ అండి. సో నేను ఇక్కడ ఇది ఏం మ్యారినేషన్ కోసం టైం పెట్టాలి అది కూడా ఏమి లేదు. సో ఇదైతే ఈ ప్యాన్ తీసుకున్నా. ఈ ప్యాన్ నాకు చాలా పాతగా అయిపోయిందండి. అయినా నాకేమో ఈ ప్యాన్ అనేది ఇలా ఈ ఫ్రై ఐటమ్స్కి నాకు బాగా పనికొస్తుంది. ఎన్ని ఉన్నా అనిపిస్తాయి కదా, ఏదో ఒకటి పాతది ప్యాన్ అయితే కన్ఫర్మ్గా ఉండాలి మా దగ్గర. సో ఇదైతే అది. కొన్ని స్పూన్స్ ప్యాన్స్ మేము ఎంత పాతగా ఎంత గలీజ్గా అయిపోయినా మేము పడేము కదా. సో దిస్ ఇస్ దట్ ప్యాన్. సో ఇదైతే ఇక్కడ అది పెట్టాను. కాస్త ఇది వాష్ చేసి వచ్చి నేను మళ్ళీ ఇది ఫ్రై చూపిస్తాను. ప్యాన్ అయితే వాష్ చేసుకున్నాను. సో ఐ యాడ్ దిస్. సో నాకు ఏంటో ఉంది ఆ ప్యాన్ అంటే కాస్త నాన్ వెజ్కి అలాగా అని చెప్పి సపరేట్గా ఈ ప్యాన్ అయితే పెట్టుకున్నా. కొన్ని వెజ్ ఐటమ్స్ చేస్తాను. వెజ్ దానికేమో అన్ని నాన్ వెజ్ చేస్తే మళ్ళీ అందులో ఆ స్మెల్ వస్తుంది అని చెప్పి నేను కాస్త వేరేగా ప్యాన్స్ పెట్టుకుని ఇలాంటివన్నీ అయితే ఈ ప్యాన్లో చేస్తాను. సో ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. సో ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. సో విల్ యాడ్ దిస్. ఇదైతే అందులో యాడ్ చేసేద్దాం. కాస్త ఫ్లేమ్ స్లోగా పెట్టుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే అది ఆయిల్ అంతా మొత్తం స్ప్రింకిల్ అవుతుంది. ఇందులో వాటర్ వేయకూడదు. జస్ట్ దీన్ని ఇప్పుడు కాస్త ఫ్రై చేసుకుందాం అంతే. కాస్త ఫ్రై అయ్యాక కలుపుతాం. సో దీన్ని ఇలా కాస్త మధ్యలో కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుందాం. కలుపుకోవడం ఎందుకంటే కింద అది మసాలా తగలకుండా ఉండడానికి. సో జస్ట్ అంతే అండి, ఇలా దీన్ని అయితే ఫ్రై చేసుకోవడమే. సో ఇలా ఎంత టైం పడుతుందో మీకు అది పీస్ అనేది కాస్త ఫ్రై అవ్వాలి. సో మీకు అయితే కనిపించేస్తుంది. ఇప్పుడైతే చూసారు కదా కాస్త మెత్తగా ఉంది. కాస్త ఫ్రై అయితే దాని మీద టెక్స్చర్ అనేది కాస్త చేంజ్ అవుతుంది. సో అంతవరకు ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీ రెసిపీ అండి, చాలా అంటే చాలా ఈజీ రెసిపీ. దీన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడికి వస్తే చూడండి ఎంత మంచిగా ఫ్రై అయితే అవుతుంది. సో మధ్యలో ఇలా కలుపుకుంటూ అయితే నేను ఫ్రై చేసుకుందాము. సో దట్ ఇట్ డజంట్ స్టిక్స్ డౌన్. చూసారు కదా ఇంత టేస్టీగా కలర్ అయితే ఎలా చేంజ్ అవుతుందో. సో నేను మీకు చెప్పాను కదా ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఆ టెక్స్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందని. సో దీని టెక్స్చర్ అనేది ఫ్రై అవుతూ ఉంటే చేంజ్ అవుతుంది. ఇంకా ఫ్రై చేద్దాం. మొత్తం ఇంకా ఫ్రై అయ్యాక అయితే కలుపుతాం.
ఇదైతే మంచిగా ఫ్రై అవుతుందండి. ఇది చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా అండి. ఇవి అయితే కాస్త స్పిల్ అవుతాయి, పైన పడతాయి. కాస్త జాగ్రత్తగా కుక్ చేసుకోండి. ఇదైతే అయిపోయిందండి. సో చూసారు కదా, పీస్ అనేది చిన్నగా అయిపోతుంది. ఫ్రై అవుతున్నట్టే చిన్నగా అయిపోతుంది పీస్. సో ఇలా అయితే ఇదైతే ఫ్రై అయిపోయింది. సో ఇంతే అండి ఈ వీడియో వచ్చేసి. మీకు కనుక ఈ రెసిపీ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. సో చూసారు కదా ఎలా అయితే ఫ్రై అయిపోయిందో. సో ఇది ఫ్రై చేస్తున్నప్పుడు ఎలా స్పిల్ అయిందో చూపించండి. ఇది మొత్తం ఆయిల్ అయితే స్పిల్ అవుతుంది. సో ఇక్కడ మొత్తం చూడండి. సో ఇక్కడ మొత్తం స్పిల్ అయింది. ఇది మొత్తం స్పిల్ అవుతుందండి. సో కాస్త జాగ్రత్త, ఎందుకంటే పైన పడుతుంది. సో వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ నా వీడియోస్ మీ దాకా రావాలనుకుంటే నా నోటిఫికేషన్ కింద అయితే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేది మీ దాకా వస్తాయి. నేను ఏం రెసిపీ చేసినా, ఏం వీడియోస్ అప్లోడ్ చేసినా మీ దాకా అయితే నా నోటిఫికేషన్ వస్తుంది. సో బాయ్ అండి. హోప్ యూ లైక్ ద వీడియో.